అనన్య ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయింది. తన ఇంట్లో ఎగ్జామ్కి సంబంధించిన ప్రశ్నలు అడిగితే అన్నింటికి సరైన సమాధానాలు చెప్పింది. కానీ ఎగ్జామ్ హాల్లో పేపర్ చేతికి రాగానే తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చేతులు చెమటలు పట్టాయి. నాకు ఏమీ గుర్తులేదు, ఏ ప్రశ్నకు సమాధానం గుర్తు రావడం లేదు అని అనిపించింది. ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మరొక్కసారి పేపర్ని చూస్తే అరే ఇవన్నీ నాకు తెలుసు కదా అని చాలా బాధపడింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంట్లో అన్ని సమాధానాలు చెప్పగలిగారు, కానీ ఎగ్జామ్ పేపర్ చూడగానే అన్నీ మర్చిపోయినట్లు అనిపిస్తుంది. ఇది చాలా మందికి జరిగే ఎక్స్పీరియన్సే. దీనికి కారణం మీ జ్ఞాపక శక్తి బలహీనంగా ఉండడం కాదు. పరీక్షను ప్రమాదంగా భావించినప్పుడు మన శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే నేచురల్ రియాక్షన్ను మన బ్రెయిన్ ప్రారంభిస్తుంది. దానివల్ల అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగంగా మారుతుంది, శరీరం అప్రమత్తమవుతుంది. ఈ సమయంలో ప్రశాంతంగా ఆలోచించడంలో సహాయపడే మెదడు భాగం తాత్కాలికంగా తక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకే తెలిసిన విషయాలు కూడా వెంటనే గుర్తు రావడం కష్టంగా అనిపిస్తుంది. మరి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. ఫస్ట్ టిప్ 4-4-6 బ్రీతింగ్. పరీక్ష ప్రారంభానికి ముందు 4 సెకండ్లు నెమ్మదిగా శ్వాస పీల్చండి, 4 సెకండ్లు అలాగే ఉంచండి, తర్వాత 6 సెకండ్లు నెమ్మదిగా వదలండి. ఇలా కొన్నిసార్లు చేయడం వల్ల శ్వాస నెమ్మదించి శరీరం ప్రశాంత స్థితికి రావడంలో సహాయపడుతుంది. ఇక రెండవ టిప్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. అంటే చాలామంది ఇలా అనుకుంటారు, నేను ఫెయిల్ అవుతాను, నాకు ఏమీ గుర్తులేదు అని. ఇలాంటి ఆలోచనలకు బదులుగా నేను సిద్ధమయ్యాను, ఒక్కో ప్రశ్నను ప్రశాంతంగా ఆలోచిస్తాను, ఇలాంటి మాటలు ఆలోచనలు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ సూచిస్తున్నాయి. ఇంకొక ముఖ్య విషయం, ఎగ్జామ్కి ముందు చేయకూడని 3 తప్పులు తెలుసుకోవాలి. చివరి నిమిషంలో కొత్త టాపిక్ మొదలు పెట్టడం, నాకు ఏమీ రాదు అని పదే పదే అనుకోవడం, ఇక స్నేహితులతో మార్కులు సిలబస్ గురించి భయపెట్టే చర్చలు చేయడం. సరే, మరి ఈరోజు ఒకసారి 4-4-6 అనే బ్రీతింగ్ టెక్నిక్ని స్టార్ట్ చేయండి. ఇంకా పదే పదే నేను ప్రశాంతంగా ఉన్నాను, నా వంతు ప్రయత్నం చేస్తాను అని 3-4 సార్లు పైకే చెప్పండి. గుర్తుపెట్టుకోండి, పరీక్షలో విజయం కేవలం ఎంత చదివామనే దానిపైనే కాదు, పరీక్ష సమయంలో ఎంత ప్రశాంతంగా ఉండగలిగామనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది.